అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలని ఎవరు కనిపెట్టారో కానీ, వాళ్ళకి వచ్చో లేదో అండి చేయడం కూడా. మనకైతే తప్పదు. డైలీ వెరైటీ, వెరైటీ బ్రేక్‌ఫాస్ట్‌లు కావాలంటారు. ఇడ్లీకి వేస్తేనేమో అదంతా క్లీన్ చేసుకోలేక చచ్చిపోవాలి. దోసకేస్తేనేమో ఒకళ్ళు ఎగ్ దోస అంటారు, ఒకళ్ళు కారం దోస అంటారు, ఒకళ్ళు మసాలా దోస అంటారు, ఒకళ్ళు ఉల్లిపాయ దోస అంటారు. మా ఇంట్లో అయితే ఇలాగే. అండ్ అది కాక పల్లి పచ్చడి ఉండాలి, ఒకళ్ళకి టొమాటో పచ్చడి ఉండాలి, ఒకళ్ళకేమో ఎర్ర పచ్చడి ఉండాలి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే దోసలు చేస్తే పల్లీ చట్నీ పక్కా ఉండాల్సిందే. అండ్ ఇలాగ పల్లీ చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? మనకు అచ్చం హోటల్ స్టైల్‌లో ఉన్నట్టే ఉంటుంది. వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా? అలాగే ఈ కొబ్బరి టమాటో పచ్చడి అనమాట ఇది. నేను మామూలుగా పల్లి పచ్చడి ఎక్కువ చేస్తాను. బట్ ఎప్పుడన్నా ఇలా కొబ్బరి టమాటా చేస్తా. అండ్ దానికి తోడు ఇంట్లో పల్లీలు లేవనమాట. సో, అందుకే ఇలా కొబ్బరి టమాటా పచ్చడి చేస్తున్నాను. అండ్ దానికోసం పచ్చిమిర్చి కూడా అంతే. ఆ పచ్చడి కూడా ఘాటుగా ఉండాలి మళ్ళీ. మీరే బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకుంటారు? మా ఇంట్లో అయితే దోస ఉంటే ఇలాగే చట్నీ చేయాలి. హా! అదో పెద్ద తలనొప్పి కదా! అండ్ దట్ టూ ఇది దోసలేమో సాఫ్ట్‌గా రావాలని ఒకళ్ళు, ఒకళ్ళేమో క్రిస్పీగా రావాలంటారు. అయ్యో! ఉన్నదే నలుగురం. దానిలో 100 రకాల టేస్ట్‌లు. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలే. ఇంకా పెద్దయితే ఇంకెన్నెన్ని అడుగుతారో! నాకైతే బ్రేక్‌ఫాస్ట్ అంటేనే పెద్ద టాస్క్ అండి. వీక్లీ వన్స్ అన్నట్టు. కానీ మనం రోజు తింటాం కదా! తినాలి కదా! తప్పదు. ఏం చేస్తాం? తినాలంటే ఇలా చేసుకోక తప్పదు. తినే 5 నిమిషాల కోసం గంట శ్రమపడి చేసుకోవాలి కదా! నేనింతే ఏదో ఒకటి చెప్తూనే ఉంటా. ఇందులో నా చట్నీ కూడా అయిపోయింది. చక్కగా పోపు పెట్టేసి పక్కన పెట్టేసా. ఇప్పుడైతే నేను దోసలకి రెడీ చేసుకున్నా. ముందుగు రోజు ఫెర్మెంట్ చేసింది దోస పిండైతే దోసలకు ఎంత బాగా వస్తాయో కదా! మీకు తెలిసే ఉంటుందిలే. నేనేంటో స్పెషల్‌గా చెప్తా. అందుకే ముందు రోజు నైట్ నేను బయటే ఉంచేస్తాననమాట. దోస పిండి వేసిన రోజు. అది చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా ఎంత బావుందో. మనం దోసలు వేసినా కూడా మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి. కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, లేదంటే మెత్తగా వేసుకోవచ్చు. కొంచెం పల్చగా వేస్తాను నేనైతే. అందుకే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాననమాట. చూడండి భలే వచ్చింది కదా! కొంచెం గోల్డెన్ షేడ్‌లో క్రిస్పీగా చాలా బావుంటది. అవును, మీరు దోస ఒక సైడే కాలుస్తారా? 2 సైడ్స్ కాలుస్తారా? నేనైతే 2 సైడ్స్ కాలుస్తాను. మనకి హోటల్‌లో కానీ, లేదంటే కొంతమంది ఇళ్లల్లో ఒక్కొక్క సైడే కాలుస్తారు కదా! కాకపోతే అదొక టేస్ట్. అది క్రిస్పీగా ఉంటే బావుంటుంది. బట్ మెత్తగా ఉన్నప్పుడు అంతగా టేస్ట్ బాగోదు. అంటే సగం కాలనట్టు అలా ఉంటుంది కదా! అందుకే నేను 2 సైడ్స్ కాలుస్తాననమాట. మీకేమిష్టం? మీ ఇంట్లో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? కామెంట్ చేసేయండి. బాయ్.